చెప్పండి అసలు మీరు అసలు ఆల్ ఆఫ్ ద సడన్ ఒక 1 నైట్‌లోనే ఐటీది ఆల్రెడీ మనకు తెలుసు. లేఆఫ్స్ అనేవి ఎలా జరుగుతున్నాయి ఏంటనేది తెలుసు. కానీ మీరు బయటకొచ్చిన తర్వాత మీ సైలెంట్ ప్రొటెస్ట్ ఎలా ఎళ్ళిపోయిందంటే దేశవ్యాప్తంగా అంటే ఇక్కడే మాత్రం గాదు. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనే గాదు. దేశవ్యాప్తంగా మీరు తెలిసిపోయారు. అసలు ఏం జరుగుతుందనేది గూడా మీ వల్లనే మహిళలకి ఎలాంటిది జరుగుతుందనేది తెలిసింది. అసలు చెప్పండి అసలు ఫస్ట్ నుంచి అసలు ఏమైంది? ఏంటని ఒక చిన్నగా ఒకసారి. గత వారం రోజులుగా చెప్తూనే ఉన్నాను. కొత్తగా చెప్పాల్సిందంటూ ఏం లేదు. వాళ్ళకి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేదు. దట్ ఈస్ అ వెరీ క్వైట్ టాక్సిక్ ప్లేస్ ఫర్ విమెన్ టు వర్క్ అనేది. అది వాళ్ళకు కూడా తెలుసు. దట్ ఈస్ టాక్సిక్ ఎన్వైరన్మెంట్. బట్ వాళ్ళు అలాగే రన్ చేయాలనుకుంటున్నారు. దే డోంట్ వాంట్ టు రన్ అన్ కార్పొరేట్ ఆర్గనైజేషన్. దే వాంట్ టు రన్ ఇట్ యాజ్ అ దందా. రైట్. సో 1 వీక్ అయిపోతుంది ప్రొటెస్ట్ స్టార్ట్ చేసి 10 days వస్తుంది. యూనో అక్కడ జరిగేది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా లైఫ్లో వర్క్ చేసేది ఫ్యామిలీ కోసం. మనం చాలా ఆర్టికల్స్ చూస్తాం, వింటాం, అందరు చెప్తుంటారు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండాలి. ఫీమేల్ అయితే ఇల్లు కూడా మేనేజ్ చేసుకోవాలి, ఆఫీస్ కూడా మేనేజ్ చేసుకోవాలి. రైట్. ఇట్ ఈస్ డిఫికల్ట్ టాస్క్ ఫర్ విమెన్. అలాంటి ప్లేసెస్కి వెళ్ళి ఒకవేళ చిన్న బేబీస్ ఉన్నారనుకోండి, ఫీడింగ్ కూడా వదిలేసి మదర్ ఆఫీస్కి వెళ్తుంది. కొంచెం పెద్ద పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ చదువులు, తిండి, తిప్పులు అన్నీ వదిలేసి మోస్ట్ ఆఫ్ ది టైం మేము మీ దగ్గరే కదా స్పెండ్ చేస్తాం. అలాంటి వర్క్ ప్లేస్ మీరు టాక్సిక్గా తయారు చేస్తే విమెన్కి బ్రీతింగ్ స్పేస్ ఎక్కడి నుంచి దొరుకుతుంది? టాక్సికాలిటీని మనం ఇప్పుడు చూడండి, హెరాస్మెంట్స్ చాలా రకాలుగా ఉంటాయి. ఎనీ హెరాస్మెంట్ ఈజ్ ఇంటాలరబుల్. మనం ఫిజికల్ హెరాస్మెంట్ అనుకోండి, 4 రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అయితేనో, చిన్న దెబ్బ తగిలితే దానికి మందు వేసుకుంటేనో మానిపోతుంది. మెంటల్ హెరాస్మెంట్ విల్ కాజ్ యూ, మిమ్మల్ని మీరు డిప్రెషన్లోకి నెట్టేసుకుంటారు. యూ విల్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్. అంటే నేనేం చేయలేనేమో, నేను చేసే పని కరెక్ట్గా లేదేమో అని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఈదర్ యూ విల్ కమిట్ సూసైడ్ ఆర్ యూ విల్ థింక్ నా లైఫ్ ఇంతే, నా బ్రతుకు ఇంతే అని మూవ్ ఆన్ అయిపోతూ ఉంటాం. సో లైఫ్లో ఎవరైనా ఒక్కసారైనా, ఏ ఐటీ ఎంప్లాయ్ అయినా, విడిగా ఏ ఎంప్లాయ్ అయినా డిప్రెషన్ స్టేట్కి ఎస్పెషలీ ప్రొఫెషనల్ లైఫ్లో వెళ్ళలేదు అని ఒక్కరు కూడా చెప్పరు. ఆ పర్టిక్యులర్ స్పేస్ని నేను టాక్సిక్ అని ఎందుకు అంటున్నానంటే, విమెన్ వాష్రూమ్కి వెళ్తే కూడా వాళ్ళకి బయో బ్రేక్ అని చెప్పాలి. తర్వాత వాళ్ళకి ప్రాపర్ లంచ్ బ్రేక్స్ లాంటివి ఏమీ ఉండవు. ఓకే. ఇట్ ఈస్ రియలీ అన్ఫేర్ అండి. మోర్ ఓవర్ ఏంటంటే మ్యామ్, విమెన్తో అరిచి మాట్లాడడం, రైట్, విమెన్ని ఫ్లోర్ మీద మాట్లాడడం, క్లోజ్ రూమ్ కాన్వర్జేషన్స్ లాంటి వాళ్ళకి ఏమి ఉండవు. ఓకే. తర్వాత మీ పర్ఫార్మెన్స్ రిలేటెడే కానీ, మీ లాగిన్ రిలేటెడే కానీ, మీ ప్రాడక్ట్స్ రిలేటెడే కానీ అరిచి మాట్లాడడం, యూనో. సో ఇట్ ఈస్ రియలీ అ టాక్సిక్ ఎన్వైరన్మెంట్ ఫర్ విమెన్. మోర్ ఓవర్ మ్యామ్, ఇప్పుడు విమెన్కి హెల్త్ బాగాలేదనుకోండి, వాళ్ళు పర్సనల్ లాక్స్ తీసుకోవడమా, ఇంటికి వెళ్ళిపోవడమా, వాళ్ళకి త్వరగా క్యాబ్ బుక్ చేసి ఇంటికి పంపించడం అలా ఉండదు మ్యామ్. నీకు ఎంత ఎమర్జెన్సీ కానీ వాళ్ళు క్యాబ్ ఇచ్చిన తర్వాతే మీరు బయలుదేరి వెళ్ళాలి. ఈలోపు మనిషి ప్రాణం పోతే, మోర్ ఓవర్ మీరు మెడికల్ లీవ్స్లో ఉంటే హెరాస్మెంట్ ఎలా ఉంటుందంటే, యూ హ్యావ్ టు ఆన్సర్ దేర్ ఫోన్ కాల్స్, యూ హ్యావ్ టు రిప్లై దేర్ ఈమెయిల్స్, యూ హ్యావ్ టు ఆన్సర్ దేర్ వాట్సాప్ టెక్స్ట్. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర టీమ్స్ ఉంటే దానికి కూడా రిప్లై చేయాలి. వెన్ ఐ వాజ్ అన్వెల్, మీరు ఏ రోజు జీరో హెల్ప్ దట్ ఐవ్ గాట్ ఫ్రమ్ దెమ్, జీరో అసిస్టెన్స్ అనమాట. సరే పోనీలేండి, మీరు ఎంఎన్సీలో పనిచేస్తున్నా అంటే ఆశపడతాం కదా, మీకు మెడికల్ హెల్ప్స్ ఉన్నాయి, మీరు ఇన్సూరెన్స్ అప్లై చేసుకోండి, పోనీ ఆఫీస్ నుంచి మీకు ఏదైనా హెల్ప్ కావాలా, ఇంకేదైనా చేయాలని అనుకుంటున్నారా, లేకపోతే మీరు ఎప్పుడు తిరిగి వస్తారు, కాదు, మీరు రాకపోతే మిమ్మల్ని తీసేస్తాం. ఎన్ని టాక్సిక్ ఈమెయిల్స్ వాళ్ళు పంపించారంటే అండి, ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ మీ జాయినింగ్, నేను నా కెరియర్లో అలాంటి థ్రెటనింగ్ ఈమెయిల్స్ ఎక్కడా చూడలేదండి. ఇట్ ఈస్ సో థ్రెటనింగ్. యాజ్ డిస్కస్డ్, ఇఫ్ యూర్ నాట్ కమింగ్ విత్ ద మెడికల్ డాక్యుమెంట్స్, వీ విల్ ప్రొసీడ్ ఫర్దర్ అకార్డింగ్ టు ద పాలసీ. మీరు పాలసీస్ ఫాలో చేస్తే నేను ఈ రోడ్ ఎక్కను కదండి. యూ డెంట్ ఫాలో యువర్ పాలసీస్, అందుకే ఇవాళ నేను రోడ్ ఎక్కి నించున్నాను. జరిగింది ఇది. ఎన్వైరన్మెంట్ ఈస్ వెరీ టాక్సిక్ ఫర్ విమెన్ టు వర్క్. అసలు విమెన్ ప్రొటెక్షన్ లాంటిది ఏమి ఉండదు వాళ్ళకి. యూనో అన్నీ వాళ్ళ పాలసీస్ అన్నీ పేపర్స్లో ఉంటాయి తప్పించి వాళ్ళ ఆచరణలో ఒక 10% కూడా వాళ్ళ ఆచరణలో పాలసీస్ అనేవి ఉండవు. మోస్ట్లీ బయటికి ఎందుకు వచ్చారు అంటే, ఫ్రైడే రోజు విచ్ ఇస్ ఆన్ 17th, మా పాపకి హెల్త్ బాగాలేదు. ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ ద స్కూల్ మెన్షనింగ్ పాపకి స్టమక్ పెయిన్ ఉంది అని. సో ఐ కాల్డ్ మై మేనేజర్, టీఎల్కి కాల్ చేసి, పాపకు బాగాలేదండి, ఐ హ్యావ్ టు గో అని. ఈ సెడ్, అదంతా నాకు తెలీదు, మీ పాపని ఇంకెవరినైనా చూసుకోమనండి, మీరు ఫస్ట్ పైకి వెళ్ళి లాగిన్ చేయండి అని.
నేను అన్నాను పైకి వెళ్ళి లాగిన్ చేసి నేను కిందకు వచ్చేసరికి లేట్ అయింది అనుకోండి, ఇట్ మైట్ బి ఏదైనా సీరియస్ ఇష్యూ ఉంటే మళ్ళీ ఐ కాంట్ నేను రీపే నా పాప నాకు తిరిగి రాదు కదా. ఐ అండర్స్టాండ్, చాలా చిన్న విషయం, బట్ దట్ ఈస్ మదర్ ఇన్స్టింక్ట్ కదా. సో అప్పుడు నేను ఎంత చెప్పినా వినట్లేదు. అప్పుడు మా అసిస్టెంట్ మేనేజర్కి కాల్ చేసి కావాలంటే నేను రేపు కాంపెన్సేట్ చేస్తాను, ఐ వర్క్ ఫర్ యూ ఆన్ సాటర్డే, ఫ్రైడే నేను వెళ్ళిపోతున్నాను బికాస్ మై డాటర్ ఇస్ అన్వెల్ అంటే ఫస్ట్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ డాటర్ అని చెప్పి నన్ను పంపించేశారు. మెడికల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశాను, ఆ పాప హాస్పిటల్ బెడ్ ఉంటే క్లిక్ చేసి పిక్చర్స్ పంపించాను. హాస్పిటల్కి వెళ్తుంటే మా టీఎల్ మమ్మల్ని దారిలో చూశారు. No satisfactory explanation is provided, have not come for the discussion. As medical documents were not submitted, we have terminated you from services అని ఈమెయిల్ రాశారు. అది ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి? అంటే మీ ఇష్టం వచ్చిన వాళ్ళని ఇష్టం వచ్చినప్పుడు మీరు తీసేస్తారు. అండ్ అందరూ అనుకుంటున్నట్టు దెర్ ఇస్ యూనో సోషల్ మీడియా క్యాంపెయిన్స్ రన్నింగ్, మీ జాబ్ మీకు వచ్చే వరకు మేము షేర్ చేస్తాము. నా జాబ్ నాకు ఎప్పుడో వచ్చింది, దే రోట్ మీ అన్ ఈమెయిల్ దట్ మీరు యాక్టివ్ మెంబర్ ఇన్ టెక్ మహీంద్రా, మీరు వచ్చి రీజాయిన్ అయిపోవచ్చు. నేను ఎలా కనపడుతున్నాను మ్యామ్ అంటే నేను ప్రొటెస్ట్ చేశాను కాబట్టి నన్ను తిరిగి రమ్మంటున్నారు, లేకపోతే నా జాబ్ అకార్డింగ్ టు మీ 22nd July 2026 was pretty much the last working day in Tech Mahindra and I would never get back to them. They've lost trust. అంటే చూడండి, మీరు మీ ఆఫీస్ ఉంది, మీ ఆఫీస్లో హెచ్ఆర్ రిప్రజెంటేటివ్ తప్పుగా ఈమెయిల్ రాస్తే రీవోక్ చేసుకోవడంలో అర్థం ఉంది. హెచ్ఆర్ మేనేజర్ తప్పుగా టర్మినేషన్ చేస్తారా? ఎక్కడైనా ఉందా ఇవి ఇంత? అంటే మీకు నచ్చినప్పుడు మీరు టర్మినేట్ చేస్తారు, మీకు వాళ్ళు ఎదురు మాట్లాడుతున్నారు, నేను ప్రొటెస్ట్ చేశాను కాబట్టి వాళ్ళు అడుగుతారు కదా వాళ్ళ ఇంటర్నల్ డిపార్ట్మెంట్ని లేకపోతే వాళ్ళ లీగల్ డిపార్ట్మెంట్ని, మీరు ఎలా కంట్రోల్ చేశారు ఈ పర్టిక్యులర్ డ్యామేజ్ని అంటే తనకి మేము రివర్స్లో జాబ్ ఆఫర్ చేసామని చెప్పడం కోసం మాత్రమే ఈమెయిల్ రాశారు. ఇప్పుడు నేను టెక్ మహీంద్రాలో రీజాయిన్ అవుతానండి, 3 నెలల తర్వాత కొత్త రీజన్ చెప్పి నన్ను తీసేస్తే ఒకసారి గొడవ పడిన స్థలంలో వెళ్ళి నేను ఎలా ఉద్యోగం చేయగలుగుతాను? అంటే మళ్ళీ ఏం కానట్టుగా మళ్ళీ వెళ్ళి మీరు ఆ ఈమెయిల్ చదవాలి, సచ్ అ బ్యూటిఫుల్ ఈమెయిల్. వాళ్ళు ఏం పెట్టారంటే అసలు ఇక్కడ ఏమీ జరగలేదు, మీరేమన్నారు, నా న్యూస్ దేశవ్యాప్తంగా పాకిపోయింది, ఆల్ ఇండియా వైజ్గా, డెక్కన్ క్రానికల్, ద హిందూ, ఎవ్రీబడి ఆర్ రెడ్ దట్ ఆర్టికల్. కానీ మా కంపెనీకి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు, అసలు ఏమీ జరగలేదు, మీరు చెప్పిన గ్రీవియన్సెస్ అన్నీ మేము వర్క్ చేస్తాము, మీ కంప్లైంట్స్ అన్నీ మేము తీసుకున్నాము, మీరు శుభ్రంగా ఆఫీస్కి వచ్చి జాయిన్ అయిపోండి, మీ వర్క్ చేసుకుంటూ సైమల్టేనియస్గా మీ ప్రాబ్లమ్స్ అన్నీ రీజాల్వ్ చేస్తామని ఎంత క్యాజువల్గా నువ్వు ఈమెయిల్ పెట్టావు. నన్ను నువ్వే రోడ్ మీద పడేస్తావు. అంటే ఇప్పుడు ఎవరైనా అడిగితే చెప్తాం కదా, తన జాబ్ పోయిందని ధర్నాలు చేసేస్తుంది, ర్యాలీలు చేసేస్తుంది, తన జాబ్ తనకి ఇచ్చేసాము అని కంటి తూర్పు చర్యగా మాత్రమే నాకు ఆ ఉద్యోగం ఇచ్చారు. అలా ముష్టి పడేసిన ఉద్యోగం కోసం నేను ఏ రోజు ఎదురు చూడలేదు. నా ఫస్ట్ డే ఇంటర్వ్యూ ఎల్లో కలర్ శారీలో నేను ఇచ్చింది మీరు చూస్తుంటే చాలా చెప్పాను, ఐఎమ్ నాట్ ఫైటింగ్ ఫర్ మై ఎంప్లాయ్మెంట్. వాళ్ళు కనుక నాకు అదే రోజు పింక్ స్లిప్ ఇచ్చి పంపించేసి ఉంటే నేను ఇంకో కంపెనీలో సంతోషంగా జాబ్ చేసుకునేదాన్ని, రైట్? మీరు నా నోటీస్ పీరియడ్ ఇవ్వలేదు, నోటీస్ పీరియడ్ రికవర్ చేస్తానంటావు, తప్పు ఈమెయిల్స్ రాస్తావు. ఐ వాస్ ప్రిటీ మచ్ ఇన్ ఆఫీస్ ఆన్ 16th అండి, యూఆర్ నాట్ అవైలబుల్ ఫ్రమ్ 16th అని హెచ్ఆర్ ఈమెయిల్ పెడుతున్నారు. అంటే హెచ్ఆర్ మేనేజర్ ఈమెయిల్స్ ఎలా అంటే అలా రాస్తారా? మీకు నచ్చిన వాళ్ళని ఉంచుకుని నచ్చిన వాళ్ళని తీసేస్తారా? అంత ఫేవరెటిజం ఏంటి నీకు? అది కంపెనీ నడుపుతున్నావు, ఇంకేమైనా చేస్తున్నావు నువ్వు అక్కడ. దట్ వాస్ కంప్లీట్లీ సో అలా జరిగింది. అంటే అక్కడ కూడా నచ్చిన వ్యక్తులకి ఒక రకంగా చూడడం, ఫేవరెటిజం డెఫినెట్ గా ప్రతి ఒక్క ఏరియాలో ఉంటుంది మేడం. ఐటీ రంగంలో కూడా అది ఫేవరెటిజం లో ఐటీ ఏమిటి నాన్ ఐటీ ఏమిటండి, ఫేవరెటిజం ఎవ్రీవేర్ ఇట్ వర్క్స్, రైట్? సో మీకు నచ్చిన వాళ్ళని మీరు తీసేసుకుంటూ పోతారా? సో వాట్ ఐ ఫెల్ట్ వాజ్ ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో నాకు ఇంత మీరు చూడండి, ఇఫ్ యూ చెక్, మీరు గూగుల్ చేసి చూసుకున్నా ఏమైనా చేసి చూసుకున్నా, I never had an Insta account. Even now I'm not interested to use Insta. లేచానా, నా వంట నేను చేసుకున్నానా, నా పిల్లల బాక్స్ కట్టానా, నేను ఆఫీస్కి వెళ్ళాను. ఓవర్ నైట్ స్టార్ట్ చేసింది ఎవరండి? టెక్ మహీంద్రాయే కదా. దానివల్లే కదా నాకు రేపంటూ నేను ఒక కార్పొరేట్లో జాబ్ అప్లై, పీపుల్ రికగ్నైజ్ మీ ఎవ్రీవేర్ నౌ. ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యావ్ అ కప్ ఆఫ్ కాఫీ రోడ్ సైడ్, తెలుసా మీకు? పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ మీ. సో నా కార్పొరేట్ లైఫ్ని మీరేం చేసేసారు, రైట్? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యూ ఐఎమ్ సఫరింగ్ లైక్ దిస్. ఇది నాకు అన్వాంటెడ్ ఫేమ్ అండి. ఇప్పుడు మీరు నాకు 4 కెమెరాలు పెట్టారు, ఇవాళ నేను 4 మాట్లాడాను, దీనివల్ల మా పిల్లలకి ఏమైనా ఉపయోగం అండి? దీనివల్ల మా ఆయనకి ఏమైనా ఉపయోగమా? పోనీ దీనివల్ల నాకేమైనా ఉపయోగమా మీరు చెప్పండి? 4 స్టూడియోలు అటు ఇటు తిరగడం తప్పించి, నా కంట శోస తప్పించి, నాకు దీనివల్ల పోనీ నాకు ఫేమ్ వచ్చేసింది, దీని నుంచి నాకు ఏమైనా రెవెన్యూ వచ్చేస్తుందా, నాకేమైనా మానిటరీ బెనిఫిట్స్ వచ్చేస్తాయా? ఏం రావు కదండి. నా బాధ చెప్పుకోవడానికి స్టూడియో తిరుగుతున్నాను నేను. మీరు నన్ను 4 ఇల్లులు
తిరిగి తిరిగి నా బాధ చెప్పుకునేలా చేసింది ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పాలసీస్ కరెక్ట్గా ఉండవు, నువ్వు విమెన్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వవు, పైగా నువ్వు ఇష్టం వచ్చినట్టు టర్మినేట్ చేస్తావా? ఒక విషయం చెప్పండి, పాప ఒంట్లో బాలేదు సెలవు పెట్టాను, నాకు ఒంట్లో బాలేదు సెలవు పెట్టాను, నోటీస్ పీరియడ్ కూడా ఇవ్వకుండా తీసేయడానికి నేనేం తప్పు చేశాను? ఒకవేళ నేను తప్పు చేసి ఉంటే నువ్వు ఈమెయిల్లో రాయొచ్చు కదా, నువ్వు ఈ తప్పు చేసావు అందుకే తీసేసానని. మళ్ళీ రా ఎందుకు పిలుస్తున్నావు? దేర్ ఆర్ 2 emails విచ్ స్టేటింగ్ దట్ ఐ అండర్స్టాండ్ మీ సైకలాజికల్ థింగో లేకపోతే మీకు ప్రస్తుత పరిస్థితులు బాగాలేవు, 10th August నుంచి వచ్చి మీరు రెగ్యులర్గా మీ షిఫ్ట్ మీరు చేసుకోండి అని మెయిల్ పెడతావా? నువ్వు ఎలా కనపడుతున్నాను నేను నీకు? అంత గతి లేక లేనండి నేను. డోంట్ యు ఎవర్ థింక్ దట్. అంటే ఇది కేవలం మీరు ఇలా ప్రొటెస్ట్ చేశారు కాబట్టి ఈ రోజు మిమ్మల్ని మళ్ళీ బ్యాక్ తీసుకోవడానికి వాళ్ళు విల్లింగ్ గా ఉన్నారు, కానీ లేకపోతే ఇదంతా జరిగేది కాదు. ఆ రోజు మీరు వెనక్కి వెళ్ళి ఉంటే ఇంక అంతే, అక్కడితో అది ఎండ్ అయిపోయేది. అక్కడితో అది ఎందుకు ఎండ్ అయిపోతుంది? రివర్స్ లో నేను 60 రోజులు నోటీస్ పీరియడ్ డబ్బులు కట్టాలి, నాకు ఇంకెక్కడ జాబ్ రాకుండా నువ్వు ఎగ్జిట్ ఇంటర్వ్యూలు రాస్తావు ఇన్సబార్డినేషన్ అనో బ్యాడ్ బిహేవియర్ అనో. నా దగ్గర బ్యాడ్ బిహేవియర్ ఏముంది చెప్పండి మీరు? ఇన్ని మీడియా ఛానల్స్ లో మాట్లాడుతున్నాను, ఏ రోజైనా పొల్లు పోయి ఒక్క బూత్ మాట అన్నాను? ఒక్క సెంటెన్స్ అలిగేషన్స్ వేసేటట్టు ఏమన్నా అంటున్నాను? నాకు జరిగిన బాధ మాత్రమే నేను చెప్పుకుంటున్నాను. కానీ నేను వాళ్ళ ఈమెయిల్స్ చూపిస్తాను మీకు. నిద్రపోయేవాడు కూడా లేచి కూర్చుని చూసేలా ఉంటాయి వాళ్ళ మెయిల్స్. డిస్కంటిన్యూయేషన్ ఆఫ్ యువర్ సర్వీసెస్. వై విల్ యూ మేక్ మై సర్వీసెస్ డిస్కంటిన్యూడ్? హూ ఆర్ యూ టు మేక్ మై సర్వీసెస్ డిస్కంటిన్యూడ్ అండి? ఐఎమ్ వర్కింగ్ ఫర్ టెక్ మహీంద్రా, ఐ విల్ ఆన్సర్ సంబడి ఎల్స్ ఇస్ కమింగ్. సో ఇది నాకు జరిగింది, నాకు ఇది నచ్చలేదండి. ఆ నిమిషం మీరు ఫేమ్ కోసం చూసారా, ఫేమస్ అయిపోవడానికి చూసారా, మీరు ఇంకేదైనా చేయారా అంటే అలా ఏం లేదండి. అంటే ఎవరు కూడా ఆ టైంలో ఫేమ్ కోసం ఆలోచించారు కదా. మనకి కుటుంబం ఉంటది, రేపు నాకు ఉద్యోగం పోతే నా కుటుంబ పరిస్థితి ఏంటి? మీరు చూస్తే అండి, హోమ్ లోన్స్ ఉన్నాయి నాకు, కార్ లోన్స్ ఉన్నాయి నాకు, మేము ఇద్దరం పని చేసుకుంటే తప్ప మా ఇల్లు ముందుకెళ్ళదు. ఓకే, రీసెంట్ గానే ఐ లాస్ట్ మై ఫాదర్ ఇన్ లా, మరి ఆ ఎక్స్పెన్సెస్ అన్ని చూసుకోవాలి. వీ హెవ్ స్పెండ్ lakhs of rupees on మై మావయ్య గారు అండి. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఆ ఏజ్ లో వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉండదు. ఎవరి కమిట్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి. మీరు నన్ను ఉద్యోగాల నుంచి తీసేయకూడదు అని నేను ప్రాధేయపడలేదు. ఉద్యోగాల నుంచి తీసేసేటప్పుడు నాకు కనీసం నోటీస్ పీరియడ్ ఇస్తే నేను ఇంకోటి ఎత్తుక్కునేదాన్ని. రైట్, అవునా? పోనీ 60 రోజులు ఇవ్వద్దు, 30 రోజులు ఇచ్చావా? పోనీ ఒక డిస్కషన్. మరి ఆఫీస్కి రా 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 అని కాల్స్, మెసేజెస్, ఈమెయిల్స్, వాట్సాప్, పిన్స్, క్వశ్చన్ మార్క్స్లు పెట్టి నువ్వు మెసేజెస్ పెడతావే. తీసేసేటప్పుడు ఎంప్లాయీకి ఒక ఎగ్జిట్ ఇంటర్వ్యూ ఇవ్వాలని అంత అర్థం అవ్వలేదా నీకు? అంటే అంత చీప్గా కనిపిస్తున్నామా? మీకు తెలుసా అండి, లేబర్ పని చేసుకుని ఇసుక మోసే వాళ్ళకి నాకు చాలా రెస్పెక్ట్ ఉంటుందండి. కార్పొరేట్ రేట్లో పనిచేసే వాళ్ళకి బయట నుంచి రెస్పెక్ట్ ఉంటుంది, కానీ లోపల మేము ఎంత కుంగిపోతామో మాకే తెలుసు. ఇంకా వాళ్ళకైనా సంఘాలు ఉంటాయి, యూనిటీ ఉంటుంది, మాకు అది కూడా లేదండి. మీలో మీకే ఐక్యత అనేది ఉండదు అసలు. ఇప్పుడు వస్తుంది, ఆఫ్టర్ ఐ హెవ్ కమ్ అవుట్, కొద్దో గొప్ప. ఇంతకుముందు లేదా? ఎక్కడి మీరు ఒక్క యూనియన్ పేరు చెప్పండి, మీ ముగ్గురం వెళ్ళి జాయిన్ అవుతాం. మాకు ఒక యూనియన్ లేదు, మాకు ఒక చట్టం లేదు, మాకు సంబంధించినంత వరకు మాకు సహాయం చేయడానికి ఒక సెల్ లేదు. నేను ఇవాళ నేను అడుగుతున్న రోడ్డు మీద ఎందుకు కూర్చున్నారో మీరు అందరూ నన్ను చాలా బాగా క్వశ్చన్ అడుగుతున్నారు. ఎందుకు కూర్చున్నాను రోడ్డు మీద? పోలీస్ స్టేషన్కి వెళ్తే నా కంప్లైంట్ తీసుకోలేదు, హెరాస్మెంట్ కేసు కూడా తీసుకుని ఎఫ్ఐఆర్, ఈ రోజుకి నా కేసు ఎఫ్ఐఆర్ అవ్వలేదు, బట్ స్టిల్ ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఎందుకంటే చాలా పెద్ద కంపెనీ కాబట్టి. మీరు స్టిల్గా ఎన్ని రోజులైనా ఇన్వెస్టిగేట్ చేసుకోండి. ఐ డోంట్ కేర్ హౌ మెనీ ఎవర్ టైమ్స్ యూ వాంట్ టు ఇన్వెస్టిగేట్. దీనివల్ల మరి మీకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని మీరు వాటన్నిటికీ రెడీగా ఉన్నారా? మరి ఒక్క నిమిషం ఆలోచించండి. ఇబ్బంది అంటే ఇంకేం చేస్తారు మేడం? ఇంట్లో పెళ్ళం బిడ్డలకి అన్నం పెట్టుకునే పిల్లని తీసుకొచ్చి రోడ్ మీద వేశారు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు, ఇవాళ రేపు మీడియా హౌస్లన్నీ తిప్పుతున్నారు. ఇంకెంతకంటే నా జీవితంలో ఏమైపోతుంది చెప్పండి మీరు? నా ఉద్యోగం పోయింది, ఇంకేం చేయగలుగుతారు మీరు నన్ను లైఫ్లో? ఇంకేం చేస్తారు మీరు చెప్పండి? పోనీ ఇంతకంటే వరస్ట్ సిచ్యువేషన్ ఇంకొకటి ఉంటుంది అమ్ములు అని మీరు ఒకటి చెప్పండి నాకు, నేను దానికి మీతో ఏకీభవిస్తాను. ఇంతకంటే జీవితంలో ఇంకేం నష్టపోను. నా జీవితం ఇవాళ ఇలా అయిపోవడానికి కారణం ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు మహానుభావులు, లేదంటే ఆ టెక్ మహేంద్ర, కానీ వాళ్ళే నా లైఫ్ని చూసుకోవాలి. ఇప్పుడు మీరు సంస్థ అంటున్నారా? సంస్థలో మీతో పాటు మీ సహ ఉద్యోగులు అంటే మీ పైన ఉన్న వాళ్ళని అంటున్నారు, ఎవరిని అంటున్నారు? నేను నిన్న మొన్నటి దాకా ఓన్లీ మా సహ ఉద్యోగుల్ని మాత్రమే అన్నాను, మా టీఎల్ని, మా హెచ్ఆర్ మేనేజర్ని, మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ని. ఇన్ని రోజులు అయిపోయినా ఆడపిల్ల రోడ్డు ఎందుకు ఎక్కిందిరా దేవుడా, ఆ పిల్లకి ఏం కావాలో చూడండి అని అన్నప్పుడు సంస్థను దూషించకుండా ఎందుకుంటానండి? నేను సంస్థ మంచిదని జాబ్లో జాయిన్ అయ్యాను, మనుషులు మంచోళ్ళని జాయిన్ అవ్వలేదు. అది టెక్ మహీంద్రా కాబట్టి భావన శర్మ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఒకవేళ అది శివసాయి పున్నానో, రఫీ మొహమ్మద్దో, భాగ్యశ్రీ కందేల్వాల్దో కంపెనీ అయి ఉంటే నేను వాళ్ళ కంపెనీలో అడుగు కూడా పెట్టేదాన్ని కాదు. అర్థమవుతుందా మీకు? సంస్థను చూసే జాయిన్ అవుతారు ఎంప్లాయీస్.
హెచ్ఆర్ మేనేజర్ మంచోడని ఏ కంపెనీలో ఎవడు ఇంటర్వ్యూకి వెళ్ళడండి. సంస్థను చూసే జాయిన్ అవుతాం. 10 రోజులు అవుతుంది, 11 రోజులు అవుతుంది. అసలు ఆ పిల్ల బాధ ఏంటి?